హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు వియూ లైఫ్ స్టోరీస్. సో ఈరోజు నేను మీకు హెల్తీ వేలో మలై పన్నీర్తో బ్రెడ్ టోస్ట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను, డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను. సో యూ కెన్ చెక్ దెమ్. సో ఫస్ట్ మనము పిజ్జా సాస్, మయోనీస్, ఆరిగానో ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా మిక్స్ చేయాలి. టర్మరిక్ అండ్ చిల్లీ పౌడర్ ఇస్ ప్యూర్లీ ఆప్షనల్ అండి. మీరు వాడచ్చు, వాడకపోవచ్చు. బట్ నాకు కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టం కనుక ఐఎమ్ యూజింగ్ చిల్లీ పౌడర్. లేకున్నా కూడా వాడచ్చు. సో చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ కొంచెం వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు అందులోకి 100 grams మలై పన్నీర్ గ్రేట్ చేసింది అండ్ సమ్ క్యాప్సికమ్ అనమాట. నేను ఒక స్లైస్ వాడాను క్యాప్సికమ్. రెండు ప్రాపర్గా మిక్స్ చేయాలండి. సో ఐఎమ్ యూజింగ్ మై హ్యాండ్, స్పూన్తో అవ్వట్లేదు నాకు. సో నా మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను నేను. ఒకవైపు మనము బటర్ పోసుకోవాలి. నేను ఒకవైపు బటర్ పోస్తున్నాను. 2 slices నేను చేస్తున్నాను. సో 2 slicesకి బటర్ పోసేసి మనం అదర్ సైడ్ మన ఫిల్లింగ్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట. నా చీజ్ స్లైసెస్ యాడ్ చేస్తున్నాను. 2 బ్రెడ్ స్లైసెస్ మీద చీజ్ స్లైసెస్ యాడ్ చేసి దాని మీదకి ఫిల్లింగ్ కూడా పెడుతున్నాను. సో హియర్ ఇట్ ఈస్ హౌ ఇట్ లుక్స్. దాని మీద కొంచెం మొజరెల్లా చీజ్ కూడా యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ చీజ్ ఉంది, బట్ ఎక్స్ట్రా చీజ్ అనమాట. చీజ్ ఎక్కువ ఉంటే పిల్లలకి అందరికీ నచ్చుతుంది కదా. సో మొజరెల్లా చీజ్ యాడ్ చేస్తున్నాను. సో నా ఎయిర్ ఫ్రైయర్ ప్యాన్ తీసుకుందాం. అందులోకి ఫిల్లింగ్స్తోని ఉన్న బ్రెడ్ స్లైసెస్ని మంచిగా పెట్టేసి మనం చేసుకుందాము టోస్ట్. సో పెట్టేసుకున్నాము. నా కొంచెం బటర్ అనేది నేను మళ్ళీ పైన పోస్తున్నాను అనమాట, కొంచెం టేస్ట్ కోసమే. దట్స్ ప్యూర్లీ ఆప్షనల్. ఓకే, ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టేద్దాము. సో ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టేసినాక మనం టెంపరేచర్ సెట్ చేసుకోవాలండి. టెంపరేచర్ 160 degreesకి సెట్ చేస్తున్నాను నేను. ఇది బ్రెడ్ ఆల్రెడీ బేక్ అయి ఉంది కనుక మనం 5 to 10 minutes మధ్యలోని మన టైం సెట్ చేసుకోవచ్చు. సో ఓకే, పెట్టేశాను. అయిపోయిందండి. 10 minutes నేను 10 minutes పెట్టాను. 10 minutes అయ్యేసరికి మంచిగా బ్రెడ్ అంతా టోస్ట్ అయిపోయింది. తీసేసరికి మంచిగా ఇలాగా క్రిస్పీగా కనిపించింది. పైన చీజ్ కూడా బాగా మెల్ట్ అయింది. చూడరా, మా చిన్న బాబు హీ లైక్స్ ఇట్, హీ లవ్స్ ఇట్ యాక్చువల్లీ. హీస్ అ గ్రేట్ ఫుడీ. సో హీస్ ఎంజాయింగ్ ఇట్.